హాయ్ ఆల్, వెల్కమ్ టు నాలెడ్జ్ టు నో మోర్ యూట్యూబ్ ఛానల్. సమ్మక్క సారక్కలు వరసకు ఏమవుతారు? మేడారం చారిత్రక యుద్ధం ఏ కాకతీయ రాజు కాలంలో జరిగింది? కాకతీయ సైన్యం ఎవరి నాయకత్వంలో యుద్ధంలో పాల్గొన్నది? కోయరాజ్యం రాజు ఎవరు? ఇలాంటి మరెన్నో విషయాల్ని తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు వీక్షకులకు ఒక మనవి. మీలో చాలామంది ఇలాంటి వీడియోస్ని జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి ఆసక్తికర అంశాల్ని తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మందికి చేరుతుంది. ఇలాంటి కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళదాం. సమ్మక్క సారక్క. తెలంగాణలో పెద్ద జాతర సమ్మక్క సారక్క ఇప్పుడు జరుగుతుంది. ఈ జాతర చారిత్రక ఇతివృత్తం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో సామంతరాజ్యాలు చాలా ఉండేవి. అందులో ఒకటి మేడారం పరగణ. మేడారం పరగణాని కోయరాజైన పగిడి గిద్దరాజు పాలిస్తుండేవాడు. మరో సామంత కోయరాజ్యం ఇప్పటి కరీంనగర్ను ప్రాంతాన్ని పాలించే మేడరాజు తన కుమార్తె సమ్మక్కను పగిడి గిద్దరాజుకిచ్చి వివాహం చేశాడు. వారికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్నలు జన్మించారు. వీరి పాలనాకాలంలో మేడారంలో ఒకసారి తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజలు పన్నులు కట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కరువు పరిస్థితుల కారణంగా పగిడి గిద్దరాజు కాకతీయ ప్రతాపరుద్రునికి సకాలంలో కప్పం కట్టలేకపోయాడు. దీన్ని రాజధిక్కారంగా పరిగణించిన ప్రతాపరుద్రుడు పగిడి గిద్దరాజును లొంగదీయటానికి యుగంధరుడు అనే సైన్యాధిపతి నాయకత్వంలో కాకతీయ సైన్యాన్ని మేడారం పరగణామీదికి పంపాడు. మేడారం సమీపంలోని సంపెంగ వాగు దగ్గర పగిడి గిద్దరాజు నాయకత్వంలోని గిరిజన సైన్యం కాకతీయ సైన్యంతో తలపడింది. ఆయుధబలం, సంఖ్యాబలంలో ఎక్కువ సుశిక్షితులైన కాకతీయ సైన్యాన్ని నిలువరించలేక పగిడి గిద్దరాజు, ఆయన బిడ్డలైన సారలమ్మ, నాగులమ్మ, అల్లుడు గోవిందరాజు సహా అనేకమంది గిరిజన వీరులు వీరమరణం పొందారు. ఈ పరాజయాన్ని భరించలేక పగిడిగిద్దరాజు కొడుకు జంపన్న వాగులోకి దూకి చనిపోయాడు. అప్పటినుండి ఆ వాగుకు జంపన్నవాగు అని పేరు వచ్చింది. పగిడిగిద్దరాజు భార్య సమ్మక్క అయినవారినందరినీ కోల్పోయినా ధైర్యంతో పోరాడుతుండగా కాకతీయ సైనికుని బల్లెంపోటుకు నేలకోరిగింది. ఆమె నేలకోరిగిన ప్రాంతమే ఇప్పుడు జాతర జరుగుతున్న ప్రదేశం. లక్షలాది మంది చేత పూజలందుకుంటున్న ఈ వీరులు చిరస్మరణీయులు. ఈ యుద్ధానికి కారణం కొంతమంది చరిత్రకారులు జాతివైరమని అంటారు. కాకతీయులు పుళిందులు అంటే బోయతెగ, పగిడిగిద్దరాజు కోయతెగకు చెందినవారు. కాని కప్పం కోసం సామంతరాజుల మీద కాకతీయులు దాడి చేసిన చారిత్రక ఆధారాలు లేవని చరిత్రకారుల మాట. ఏది ఏమైనా తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో పల్లె పదాలలో, జానపదుల గుండెల్లో ఈ వీరుల గాథ విడదీయరానిదిగా పెనవేసుకుంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి.